బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి ఖరారైంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. దశల వారీగా 95,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దేశంలో ఇప్పటికే 3 రిఫైనరీలను ఏర్పాటు చేసిన బీపీసీఎల్ 4వది ఏర్పాటు చేయడానికి ఏపీని ఎంచుకుంది. 6,100 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ ఆమోదముద్ర వేసింది. ప్రాజెక్టుకు 5,000 ఎకరాలు అవసరమని సంస్థ ప్రతిపాదనలు చేసింది. అయితే భూసేకరణకు సుమారు 1,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సుమారు 1,00,000 మందికి ఉపాధి లభించనుంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 5,000 మందికి శాశ్వత ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రాజెక్టుపై బీపీసీఎల్తో త్వరలో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రాజెక్టు ఏర్పాటుకు మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం ప్రాంతాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి ఏపీకి మరో పెట్టుబడి రాబోతుంది భారీగా. అయితే దీనికోసం కూడా భారీగా ఖర్చు అవుతుందని, ఇప్పటికే దీనికోసం స్థలం కూడా కేటాయించాలన్నట్లు ప్రతిపాదనలు కూడా ఆ సంస్థ అయితే చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూస్తుంది ఆంధ్రప్రదేశ్ మరో భారీ ప్రాజెక్టు వచ్చేందుకు సిద్ధమవుతుంది. భారీ పెట్టుబడి కూడా ఖరారైంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రోల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు దాదాపుగా నిర్ణయించింది. దశల వారీగా ఆంధ్రప్రదేశ్ లో 95,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దేశంలో 3 చోట్ల బొంబాయి, కొచ్చి, మధ్యప్రదేశ్ లో ఉన్నది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని చెప్పి 4వ దాన్ని ఎంచుకుంది. అయితే దాదాపుగా 6,100 కోట్ల అంచనా ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చర్చించేందుకు కూడా నిన్న జరిగిన పాలక మండలిలో ఆమోద ముద్ర వేశారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే స్టాక్ బోర్డు బాంబే ఉంటుందో దానికి నిన్న ఒక లెటర్ కూడా పంపినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే సెబీకి సంబంధించి కూడా దీంట్లో ఒక ప్రతిపాదన తయారు చేశారు. దానికి కూడా ప్రతిపాదన అందించే నేపథ్యంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ లో 30 నిబంధన ప్రకారం కూడా పరిశ్రమ నెలకొల్పేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రాజెక్టు కోసం దాదాపుగా 5,000 ఎకరాలు అవసరమవుతాయని చెప్పి ప్రభుత్వం అలాగే బీపీసీఎల్ అంచనా వేసింది. భూసేకరణ కోసం 15,000 కోట్ల రూపాయలు, అలాగే ముందస్తు కార్యకలాపాల కోసం దాదాపుగా 6,100 కోట్ల రూపాయలు అంచనా వ్యయం. దాదాపుగా మిగిలిన 4,600 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఇతర అవసరాల కోసం వినియోగించాలని చెప్పి కూడా కంపెనీ నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రాజెక్టు నిర్మాణ సమయానికి సంబంధించి 1,00,000 మందికి శాశ్వత ఉపాధి లభించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అది నిరంతర ప్రక్రియ కాబట్టి. సో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాడు దాదాపుగా 25 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. సో శాశ్వత ఉపాధి 1,00,000 మందికి, అలాగే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మరొక 5,000 మంది కూడా ఉపాధి, అంటే దాదాపుగా 1,00,000 మంది పైగా కూడా ఉపాధి కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఏర్పాటు చేసేందుకు రిఫైనరీ ఏర్పాటుతో పాటు ప్రపంచంలో 6 ఖండాల నుంచి వచ్చే 96 రకాల చమురును దాదాపుగా 40 యూనిట్ల మిలియన్ల టన్నును ఇక్కడ శుద్ధి చేసే అవకాశానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంగీకారం తెలిపిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నేత నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు కూడా దీనికి సంబంధించి ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ఈ అంశాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల వరద కొనసాగుతుందని చెప్పి ఆయన ట్వీట్ లో అయితే పేర్కొన్నారు. అఖిల, అయితే శివ, మరి ఇప్పటికీ పరిశ్రమకు సంబంధించి మరి ఏపీలో కూడా కొన్ని ప్రాంతాలను అయితే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఎక్కడ దీనిని పెట్టే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారు? అలాగే పూర్తి నివేదిక ఎప్పటికి వచ్చే అవకాశం ఉందంటారు? ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఒక ఎంఓయూని కుదుర్చుకుంటుంది. ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత ఎక్కడ ఈ ప్రాజెక్టు నెలకొల్పాలి అంటే ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మూలపాడు, ప్రకాశం జిల్లాకు సంబంధించి రాయపట్నం ప్రాంతంలో ఎంపిక చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తా ఉంది. వాస్తవానికి గతంలోనే మచిలీపట్నం కేంద్రంగా ఈ బీపీఎల్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రతిపాదనలు అయితే తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రతిపాదనలు కూడా పంపినట్టు తెలుస్తా ఉంది. అయితే తాజాగా ప్రభుత్వం మాత్రం కొత్తగా కూటమి ప్రభుత్వం రావడంతో కూడా తిరిగి పరిశ్రమ పట్టాలు ఎక్కినట్లు భావిస్తారు. దాదాపుగా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఈ పరిశ్రమ నెలకొల్పే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.